నిజంగానే స్టీవ్ జాబ్స్ ఇండియాలో ఒక బాబాజీ కొరికి ఇచ్చిన యాపిల్ వల్ల తన కంపెనీకి ఆ లోగో పెట్టుకున్నాడా? బేసికలీ యాపిల్ కంపెనీ రిజిస్టర్ అయింది 1976లో. బట్ ఈరోజు మనం చూసే లోగో ఫైనలైజ్ అయింది మాత్రం 1997లో. మరి అప్పటి వరకు యాపిల్‌కి లోగో లేదా అంటే ఉండేది. బట్ అది కొంచెం ఇలా ఉండేది. ఇంత కాంప్లికేటెడ్ లోగోని కంప్యూటర్స్ పైన ప్రింట్ చేయించలేరు కాబట్టి 1977లో స్టీవ్ జాబ్స్ రాబ్ జనోఫ్ అనే ఒక యాడ్ ఏజెంట్ ఎగ్జిక్యూటివ్‌తో ఈ లోగోని డిజైన్ చేయించుకున్నాడు. మరి లోగోలో యాపిల్ ఫుల్‌గా ఎందుకు లేదు? దాంట్లోంచి బయటెందుకు తీసేయాల్సిన అవసరం వచ్చింది అంటే, ఫస్ట్ రాబ్ జనోఫ్ డిజైన్ చేసిన లోగోలో యాపిల్ ఫుల్‌గానే ఉండి పైన ఒక లీఫ్ ఉందన్నమాట. కానీ మార్కెట్‌లో చెర్రీ లాంటి ఫ్రూట్స్ కూడా సేమ్ షేప్‌తో పైన లీఫ్‌తో ఉంటాయి కాబట్టి, జనాలకు చూడగానే అది యాపిల్ అని తెలియడం కోసం దాంట్లోంచి ఒక బైట్ తీసేయడం జరిగింది. అండ్ ఆల్సో అప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉండేవి. యాపిల్ వాస్ ద ఫస్ట్ కంపెనీ టు యూజ్ కలర్స్ ఇన్ ఇట్స్ డిస్‌ప్లే. సో దానికోసం దాని లోగోలో మల్టిపుల్ కలర్స్‌ని ఇంక్లూడ్ చేశారు. బట్ తర్వాత మార్కెట్‌లో ఉన్న కంప్యూటర్స్ అన్ని కలర్స్ చూయించడం స్టార్ట్ చేశాయి కాబట్టి, ఆ లోగోలోంచి కలర్స్ తీసేయడం జరిగింది.